నమస్కారం ఎల్జీసీ టీవీ న్యూస్ కి స్వాగతం. అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం 11:30 సమయంలో స్థానిక బెన్ సర్కిల్ వద్ద గోల్డెన్ ఐ అనే పేరుతో అక్రమంగా తరగతులు నిర్వహిస్తున్న గోల్డెన్ ఐ కళాశాలను వెంటనే సీజ్ చేయాలని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్లోగన్స్ ఇస్తూ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్న సందర్భంలో పడమట పిఎస్ఎస్ఐ మేడం గారు కూడా కళాశాల యాజమాన్యానికి మీరు సెలవు దినాల్లో తరగతులు నిర్వహించడం తప్పు కదా, అలానే మీరు రిక్వెజేషన్ తెచ్చుకొని తరగతులు నిర్వహించుకోండి అని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు గుజ్జల వలరాజు, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం సాయి కుమార్ మాట్లాడుతూ గోల్డెన్ ఐ అనే పేరుతో అక్రమంగా తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ కళాశాలకు పర్మిషనే లేదు కదా, ఎటువంటి ఇంటర్మీడియట్ బోర్డు సూచించినటువంటి నియామకాల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా లేని పరిస్థితి. కానీ ఇలాంటి కళాశాలలు విజయవాడలో కోచింగ్ సెంటర్ పేర్లతో లక్షల రూపాయలు విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల దగ్గర నుంచి దోచుకుంటున్నారని అన్నారు. అది ముఖ్యంగా ఈ మధ్య కాలంలోనే పీవీపీ మాల్ పక్కన ఉన్నటువంటి ఫిట్జీ కళాశాల మూతవేయడం జరిగింది. అందులో విద్యని అభ్యసిస్తున్న విద్యార్థులు కొన్ని వందల మంది ముందస్తుగానే కోచింగ్ ఫీజులన్నీ కట్టేయడంతో కళాశాల బోర్డును తిప్పేయడంతో వారందరూ కూడా ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి. ఇందులో ఒక్కొక్క విద్యార్థికి 50,000 రూపాయల నుంచి 7 లక్షల రూపాయలు రుసుము కూడా వారికి రావాల్సిన పరిస్థితి ఉంది. కానీ ₹1 కూడా వెనక్కి తిరిగి ఇవ్వని పరిస్థితి. కానీ అందులో పనిచేస్తున్నటువంటి ప్రిన్సిపాల్ మరియు కొంతమంది సిబ్బంది గోల్డెన్ ఐ పేరుతో అక్రమంగా తరగతులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే విద్యార్థులు మోసపోయి ఒక పక్క చదువుకు దూరం అయ్యారు, మరో పక్క వారు కట్టినటువంటి లక్షల రూపాయలు తిరిగి తెచ్చుకోలేని పరిస్థితి. కానీ ఇలా మోసం చేసిన వాళ్ళని కానీ మోసం చేయడానికి విద్యను వ్యాపారంగా మలుచుకుంటున్న వారిపై ఎక్కడా కూడా అడ్డుకట్టే లేకుండే పోతుంది. విద్యార్థుల పక్షాన, వారి యొక్క తల్లిదండ్రుల పక్షాన ఏఐఎస్ఎఫ్ గా విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించాలి. ఇలాంటి కళాశాలలపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కూడా కళాశాలలో చేర్పించే సమయంలో ఆ కళాశాలలో సరి అయిన ఫ్యాకల్టీ ఉన్నారా, అన్ని వసతులు ఉన్నాయా లేవా, మరీ ముఖ్యంగా రిజిస్ట్రేషన్ పొందిన కళాశాలలా కావా అని ఆలోచన చేయాలని ఏఐఎస్ఎఫ్ కోరుచున్నాము. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాదిక్ బాబు, ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి, విజయవాడ నగర అధ్యక్ష కార్యదర్శులు రంజిత్, జగదీష్, కోశాధికారి సురేష్, నాయకులు సిద్ధు తదితరులు పాల్గొన్నారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈరోజు అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో విజయవాడలో ఉన్నటువంటి బెన్ సర్కిల్ నందు గోల్డెన్ ఐ అనే పేరుతో ఈరోజు ఒక కళాశాలలో కోచింగ్ సెంటర్ల పేరుతో ఈరోజు విద్యార్థుల్ని మోసపడుతున్న ఈరోజు అక్రమంగా క్లాసులు నడిపిస్తూ వారికి ఎటువంటి రికగ్నేషన్, ఎక్కడ కూడా పర్మిషన్ లేకుండా, ఎక్కడ కూడా అర్హతలే లేకుండా ఈ కళాశాల నడపడానికి మేము అర్హులు, మేము కళాశాల నడుపుతాం, విద్యార్థులకి మేము ఆ విద్యను అందిస్తున్నామని చెప్పి గొప్పలు చెప్పుకుంటూ వాళ్ళు పబ్లిసిటీ చేసుకుంటూ వీరు పాంప్లెట్లు ఈ విధంగా విజృంభంగా వాళ్ళకి ప్రచారం చేస్తూ విద్యార్థులు ఆ విధంగా చేసుకునే పరిస్థితి. వారి నుంచి లక్షల రూపాయలు ఈరోజు విద్యార్థుల దగ్గర ఫీజు వసూలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా దీనికి ఆర్ఏ ఆఫీస్ నుంచి, ఇంటర్మీడియట్ బోర్డు నుంచి ఎక్కడ కూడా ఎవరికి తెలియకుండా ఇక్కడ అనుసంధానంలో ఇక్కడ జరుపుకుంటూ క్లాసులు నిర్వహిస్తున్నారు. పర్మిషన్ లేని పరిస్థితి కనిపిస్తుంది. అక్రమంగా అడ్మిషన్లు చేసుకోవడమే కాకుండా అక్రమంగా ఇక్కడ కళాశాలకు పర్మిషన్ లేకుండా తరగతులు నిర్వహిస్తున్నారు. వేలాది మంది విద్యార్థుల జీవితాలు నాశ అవడానికి ఇప్పటికే మనం ఫిట్జీ కళాశాలలో చూసాం. అక్కడ 1 లక్ష రూపాయల నుంచి 7 లక్షల రూపాయల వరకు కూడా ఫిట్జీ కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకి ఆ కళాశాలలో మూతపడితే అక్కడ ఎవరిని వారి సమస్య ఎక్కడ పరిష్కారం అవుతుందండి, ఎక్కడ కూడా లేని పరిస్థితి. అలాంటి కళాశాలలో పనిచేసినటువంటి ప్రిన్సిపల్ గారు ఇక్కడికి వచ్చి గోల్డెన్ అనే పేరుతో మళ్ళీ ఒక కొత్తగా ఇక్కడ ఒక కళాశాలలో ఏర్పాటు చేసి అందులో అక్రమంగా తరగతులు నిర్వహిస్తున్నారు. మరి ఇప్పుడు విద్యార్థులు ఇప్పటికే మోసపోయారు, ఇప్పటికే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ మోసపూరితంగా ఇక్కడ వాళ్ళు ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. కావున వెంటనే ఎన్టీఆర్ జిల్లా ఆర్ఐ గారు స్పందించాలి. ఇలాంటి కళాశాలలు అక్రమంగా నడుపుతున్నా ఎవరైతే రిజిస్ట్రేషన్స్ లేవో వాటిపైన కఠిన చర్యలు తీసుకోవాలి, ముఖ్యంగా సీజ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తున్నాం. లేడీ ఎత్తున పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకి ప్రత్యేకంగా ఆందోళన చేశామని కూడా ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు విజయవాడ నగరంలోని బెన్ సర్కిల్లో ఇవాళ గోల్డెన్ ఐ పేరుతో అక్రమంగా క్లాసులు నిర్వహిస్తూ ఉన్నాడు. ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా ఏఐఎస్ఎఫ్గా ఒకటే హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఈ నగరంలో ఉన్నటువంటి లేదంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ కళాశాలలు రికగ్నేషన్ లేకపోయినా, రికగ్నేషన్ లేకపోయినా సరే వేరే వేరే బోర్డులు పెట్టి 2-3 కళాశాలతో టైప్ అయి విద్యార్థులను, తల్లిదండ్రులను కోచింగ్ సెంటర్లు పెట్టేసి కూడా విద్యార్థులను, తల్లిదండ్రులను ఇద్దరిని మోసం చేస్తూ లక్షల వ్యాపారం చేస్తూ ఉన్నారు. ఆర్ఐఓ గారు కూడా వీటికి సంబంధించి నిద్రపోతూ ఉన్నారు. వీటిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. సెలవు దినాల్లో తరగతులు నిర్వహించుకుంటూ ఒక యార్డు పైన 3-4
ర్యాంకులు సాధించినట్టు వేసుకునేటువంటి నికృష్టమైనటువంటి వ్యాపారం చేస్తున్న నారాయణ కార్పొరేట్ అలాగే ప్రైవేట్ విద్యా సంస్థలపైన పెద్ద ఎత్తున ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ విద్యార్థుల తరఫున విద్యార్థి తల్లిదండ్రుల తరఫున ప్రత్యక్ష ఆందోళన సిద్ధమవుతుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. పదండి మేడం. చెప్పండి. క్లాసెస్ నడవలేదు కదా. ఆల్రెడీ ఆడి దగ్గర ఉన్నారా బాజీ? గోల్డెన్ ఐ పేరుతో ఒకటే ఉంది నా కాడ, ఒకటే ఉంది బే. గోల్డెన్ ఐ కళాశాల వెంటనే గోల్డెన్ ఐ కళాశాల వెంటనే కోచింగ్ సెంటర్ల పేరుతో గోల్డెన్ ఐ పేరుతో నిర్వహిస్తున్న కళాశాల వెంటనే విద్యార్థులు మోసం చేసినటువంటి గోల్డెన్ ఐ కళాశాల వెంటనే గోల్డెన్ ఐ పేరుతో నిర్వహిస్తున్న కళాశాల వెంటనే గోల్డెన్ ఐ కళాశాల వెంటనే మీరు ఇక్కడ రండి. ఓకేనా? పదండి. మాట్లాడుతున్నారు, అది లేదు మీది కాదు అని మాట్లాడితే వాళ్ళు మేము ఆయనకి చెప్పండి. ఆ రికగ్నిషన్ కి టైం పడుతుంది, ఆ డ్యూరేషన్ లో మీరు రన్ చేయకూడదు కదా అనేది వీళ్ళు మాట్లాడేది. రావడానికి టైం పడుతుంది. భారత అసోసియేట్ అయి రన్ చేసుకుంటున్నారు. గోల్డెన్ ఐ అనేదానికి డైరెక్ట్ గా కాలేజ్ రన్ చేయట్లేదు, ఇక్కడ స్టడీ హౌస్ మాత్రం కండక్ట్ చేసుకుంటున్నారు. ఈ కోచింగ్ సెంటర్ల పేర్లతోనే వాళ్ళకన్నీ తెలుసు. దే ఆర్ ద బిజినెస్ పర్సన్స్. మీరు కోచింగ్ ఎవరు క్లారిటీ ఇవ్వాలి కదా. ఇది నీ ఇవ్వాలి కదా వాళ్ళకి సబ్జెక్ట్. నేను పిల్లలు వచ్చింది దీపండి. అవును, మరి పిల్లలు అమరావతి తోటి చెప్పి క్యాంపస్ అది ఇక్కడ మాట్లాడారు. తర్వాత ఎవరు చెప్తారు మేడం? అది బోర్డు వాళ్ళు డిసైడ్ చేయాలి. బోర్డు వాళ్ళు మేడం అదే బోర్డులోనే ఇదే ప్రైవేట్ కాలేజ్. అప్పుడు మేము పిల్లలకి సాయం చేసే వాళ్ళైతే సరే మీరు మాట్లాడండి, వాళ్ళు చెప్పారు కదా, కరెక్టా కదా మాట్లాడండి. చెప్పాను, ఇచ్చాను, వాళ్ళు చెప్పాను. లీగల్లో లైన్స్ ఉన్నాయి మేడం పబ్లిక్లో బోర్డ్స్ దగ్గర ఎయిర్పోర్ట్ దగ్గర పెట్టిన దగ్గర. సార్ కింద పెట్టాము అమరావతి జూనియర్ కాలేజ్ అని. వచ్చాను నాకు చూపించడం నెంబర్ లేదు. ఎట్లా పెడతాను మీరు? సార్ ఇదిగోండి కింద చూపించిన ఫోటో ఇదే, ఇక్కడ కోడ్ కూడా ఉంది, మీరు ఎలా చింపేస్తారు? ఆగండి ఆగండి. అయ్యి కూర్చోబడు. గోల్డెనే కాదు అమరావతి జూనియర్. మీరు ఇంత ఇది చేయకండి. హలో, మీరు వీడియో రన్ లో పెట్టండి. మేడం మీరు మేమేం చేయము. ఆగండి మీరు మాట్లాడడానికి వచ్చినప్పుడు పద్ధతిగా మాట్లాడండి. ఏంటంటే మీరు కూర్చోండి. మేమేం చేయాలి అంటే మా స్పీకర్స్ అనిపించచ్చు. మేము డిస్ప్లే అట్లా ఏదైనా చేసేది ఉంటే వేరే ఉంటుంది. ఆ గోల్డెన్ అయ్యని కాంప్లీట్ అయింది.
గోల్డెన్ ఐ పాంప్లెట్ ఇవ్వండి. ఉంది మేడం, నిన్నటి వరకు ఉన్నటువంటి పాంప్లెట్స్ ఏదైతే వాళ్ళు ఇప్పుడు చూపిస్తున్నారు కదా, మరి ఆ నేమ్ ఇది ఎందుకు నడుస్తుంది? ఇప్పుడు ఎక్కడన్నా చూపించండి, గోల్డెన్ ఎక్కడన్నా ఉందా? నేను వచ్చి మొన్న ఎంక్వైరీ చేసి మొత్తం వేసింది. సరే, ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు ఉందా? ఇందాక ఇదైంది గోల్డెన్ అయింది, ఇప్పుడు చూపించమంటారా? ఎక్కడన్నా ఉంటే మీరు రండి చూపించండి. మేడం, రండి రండి. గోల్డెన్ అయితే మీకు ఇక్కడ ఏమైనా సరే ఆ నేమ్ దొరికితే మీరు వాళ్ళ మీద యాక్షన్ బాబు సొల్యూషన్ ఇది అనేది పబ్లిక్ ప్లేసెస్ లో డిస్ప్లే చేసి అది మీరు మేడం. మాట్లాడాలి. ఎక్కడో లోపల మేడం, చెప్పుంటే కింద కాదు. పబ్లిక్ లో మేడం, నువ్వు కింద ఏ పైరేట్స్ లో, issue ఉంటే పబ్లిక్ లో complaint మెయిన్ రోడ్ లో, చేసుకో, చిన్న మెయిన్ రోడ్ లో, మెయిన్ రోడ్ లో మెన్షన్ చేశారు. మెయిన్ ఇక్కడ రోడ్ గొడవ చేయడానికి మా ట్రై పర్సనల్ చేయలేదు. కాదు సార్ గొడవ చేయడానికి. మెయిన్ రోడ్ లో. పేరెంట్స్ మర్చిపోతున్నారు. 1 minute మేడం. మీరు అన్నట్టుగానే పబ్లిక్ లో మెయిన్ రోడ్ పబ్లిక్ మెయిన్ రోడ్ కింద పబ్లిక్ అక్కడ ఉందా? అక్కడ పదండి, అక్కడే ఉంది చూద్దాం. మేడం, చూపించండి. పదండి. వీడియో చూపించండి. ఆర్ఏఓ గారు వెంటనే అందించాలి, అందించాలి, ఆర్ఏఓ గారు వెంటనే అందించాలి, అందించాలి, ఆర్ఏఓ గారు వెంటనే అందించాలి. అసలు ఖాళీదే పెట్టలేదు ఫస్ట్ ఆఫ్ రిజల్ట్స్ కాబట్టి మీరు ఆగండియో, అలాగే మీరు మాట్లాడండి. చెప్పండి. రిజల్ట్స్ ఉంది కాబట్టి కొంతమంది వచ్చారు అప్పుడు అని చెప్పేసి రాలేదు మాస్టర్కి లేదని చెప్పి వచ్చి చదువుకొని రిజల్ట్స్ మెయిన్గా రిజల్ట్స్ చూడడానికి వచ్చి ఇంటర్ రిజల్ట్స్ ఏదైనా కానీ మేడం మీకు తెలుసు కదా ఎంత పిల్లలు ఎంత సెన్సిటివ్గా కానీ మీరు అన్ని క్లియర్ చేసుకోండి. ట్రాన్స్పోర్ట్ రావాలి కదా మీరు ఇంకేం ప్రాబ్లం ఏంటి? వాళ్ళకి రిజిస్ట్రేషన్ యాక్చువల్ గా ఇక్కడ ఇంటర్మీడియట్ కాలేజ్ కి కోచింగ్ సెంటర్ పెడుతూ నడుస్తున్నటువంటి విద్యార్థులు అవును, అది మీరు కంప్లైంట్ చేయండి. కంప్లైంట్ మేడం. ఇప్పుడు స్టూడెంట్స్ ఏం తెలియకుండా వీళ్ళు ఎత్తుకోవచ్చు ఆ క్యాంపస్ ఈ క్యాంపస్ మార్చుకొని ఇప్పటికే పిల్లలు సఫర్ అవుతారు ఇక్కడ ఉన్న వాళ్ళు. మళ్ళీ మీరు అది బోర్డుకి కంప్లైంట్ చేయండి. బోర్డుకి దాని కంప్లైంట్ చేసాం, తీసుకొస్తే బోర్డుకి ఏం కంప్లైంట్ చేసాం. ఇప్పుడు ఎవరికి తెలియని విషయం కాదు మేడం. ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఆర్ఐలు కావచ్చు, ఇంటర్మీడియట్ బోర్డు ఆఫీసర్లు కావచ్చు, ఎవరికి యారు మింగిల్ ఏం జరుగుతుంది ఇక్కడ? అక్కడ పిచ్చి క్యాంపస్ లో ఒక స్టూడెంట్ ఈచ్ స్టూడెంట్ 1 స్టూడెంట్ నుంచి n నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 1 lakh నుంచి 7 lakh రూపీస్ వరకు వాళ్ళు రావాలి. ఆ కాలేజ్ ఎత్తేసాడు ఎవరు వాళ్ళకి. అలానే ఇక్కడ కూడా అక్కడ నుంచి స్టూడెంట్స్ మీరు ఏదైనా ప్రాబ్లం ఉంటే బోర్డుకి కంప్లైంట్ చేశారు కదా, అక్కడే ఇష్యూ చేసుకోండి. మీరు రన్ చేసుకుంటున్నది ఏదైతే ఉందో వీళ్ళు టూ కాలేజెస్ తోటి అసోసియేట్ అయి చేసుకుంటున్నామని అంటున్నారు. రికగ్నిషన్ లేదు మేడం. రికగ్నిషన్ ఉందా లేదా ఇదంతా ఎడ్యుకేషన్ బోర్డు వాళ్ళు, మనం కాదు కదా, మీరు మేము కాదు కదా. ఎడ్యుకేషన్ బోర్డుకి కంప్లైంట్ చేయండి, వాళ్ళ ద్వారా రండి. పుజ్జివాడు పెట్టి ఇక్కడికి వచ్చి ఇలా చేయడం కరెక్ట్ కాదుగా. లక్షల రూపాయలు తల్లిదండ్రులు నష్టపోయినారు మేడం. అది ఆ పేరెంట్స్ ఉండాలి, పేరెంట్స్ ఉండాలి. అలాంటిది ఈ అది కాలేజ్ కూడా మీరు బోర్డుకి కంప్లైంట్ చేసి బోర్డు ద్వారా వెళ్ళాలి. ఇక్కడికి వచ్చి ఇలా స్టూడెంట్స్ అంటే తప్పు. పర్మిషన్ లేకుండా రాష్ట్రంలో ఎక్కువ మంది వెళ్ళిపోతున్నారు, వెహికల్స్ వస్తున్నాయి, అయిపోయింది. అలాంటి వాళ్ళు మొత్తం పంపించేసాము. వీళ్ళు ఇప్పుడు స్టడీ అవర్స్ కండక్ట్ చేసుకుంటున్నాం ఇక్కడ అని చెప్తున్నారు. ఎక్కడ కూడా స్టూడెంట్స్ వాళ్ళ హాస్టల్ స్టూడెంట్సే ఉన్నారు. క్యాంపస్ లోనే ఉన్నాము. ఏమన్నా ఉంటే బోర్డు తీసుకుంటుంది, ఆర్ఐఓ ఆఫీస్ తీసుకుంటాడు అని చెప్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్. అంతా అర్హతతో మాట్లాడాము. ఏమైనా ఉంటే మొత్తం బోర్డు తీసుకుంటాడు. నోట్ చేసి వెళ్ళాం. ఇప్పుడు నారాయణ కూడా పెట్టారు మేడం, వెళ్ళాం పంపించాం వచ్చాం. వాళ్ళు లేదు అప్లై కాలేదు అంటే చెప్పి పంపించేస్తున్నాం రాగానే అదే సార్ సరే సార్ ఆయన సబ్జెక్ట్ మాట్లాడాలి సార్, మీరు పిల్లలు పంపించడం ఏంటి? రిజల్ట్స్ కాబట్టి ఏమంటారు ఇక్కడ హాలిడేస్ కోసం పెట్టుకున్నాం, వాళ్ళ పిల్లలు పంపించేస్తారంటే అతను సబ్జెక్ట్ డైవర్ట్ చేశారంటే సబ్జెక్ట్ కదా మాట్లాడాలి. మీకు రికగ్నిషన్ లేదు అనేది వీళ్ళ ప్రాబ్లం అంట. దాని గురించి అన్న మాట్లాడండి. 13th నుంచి కాలేజ్ ఓపెన్ అయిన అకాడమిక్ ఇయర్ అప్ టు దెన్ హౌ మెనీ డేస్ తీసుకోయిందా? ఎక్కడ మీ రికగ్నిషన్ నెంబర్ ఏది? ఏంది నడిపిస్తామా ఉన్నదానికే కట్టించాలి అక్కడ. రాయాలి కదా పిల్లలు ఎగ్జామ్ పిల్లలు లోపల పెడతారు. రాయాలి సంబంధం సార్.